అద్భుత జీవితం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మీరు ఫోన్ కాల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా తెలియజేయుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తునకే మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా దేవుడు తన దాసుని ద్వారా మీతో మాట్లాడబోచున్నాడు. శ్రద్ధతో ఆలకించి దైవాశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమం చివరిలో మళ్ళీ కలుసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి అద్భుత జీవితము టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక. మన దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. నేటికి ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన పరిచర్యలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు. బైబిల్ కాలంలో ఆయన ప్రజలను ఏ విధంగా ప్రేమించాడో ఈ రోజున కూడా ప్రజలందరినీ అదే విధంగా ప్రేమిస్తున్నాడు. బైబిల్ కాలంలో ఆయన ఎటువంటి పరిచర్య చేశాడో ఈ దినాల్లో కూడా ఆయన అటువంటి పరిచర్య ప్రజలకు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనము ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనంలోను, మరి అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోను మన దేవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు ఆయన మహాదేవుడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. ఆయన పరలోకమందు ఉన్నటువంటి మహాదేవుడు. ఇంకా పరలోకంకి ఉన్నతమైనటువంటి స్థలంలో ఎవరు ఆయనను సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు, గొప్ప వెలుగైనటువంటి దేవుడు. ఆయన ఎవరు చూడలేరు, ఆయనను చూచి బ్రతకలేరు. అటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఈ లోకంలో ప్రజలందరినీ, మనలందరినీ కూడా పాపంలో నుండి, శాపము నుండి, అన్నిటి నుండి, సమస్త కీడులో నుండి మనలందరినీ విడిపించుట కొరకై మానవ శరీరధారి దిగి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన సిలువేయబడ్డాడు. మనందరి పాపముల యొక్క శిక్షను శిలువలో ఆయన భరించాడు. మనందరి పాపముల పరిహారం కొరకు శిలువలో ఆయన రక్తమంతా కార్చాడు. మనందరికీ బదులుగా శిలువలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినాన సమాధిలో నుండి సజీవునిగా లేచాడు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన నేటికి తన దాసులలో ఉండి ఆయన ప్రజలకు పరిచర్య చేస్తున్నాడు. ఈ సమయంలో మనం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఆయన దైవత్వాన్ని ఆయన మాటల్లోనూ ఆయన క్రియలలోనూ రుజువుపరుస్తూ ఎన్నో కార్యాలను చేశాడు. ఆయన చెప్పినటువంటి మాటల్లో 4 మాటల్ని ఈ దినం మనం ధ్యానించుదాం. మొట్టమొదటిగా ఆయన మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ సందర్భంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పినాడు. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడిని అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఏ సందర్భంలో ఆయన మాట చెప్పాడనగా, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి కార్యములను గురించి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాలలో ఉన్నప్పుడు విన్నాడు. ఆయన చెరసాలలో వేయబడక మునుపు ఆయన యేసు ప్రభు కంటే ముందుగా ఈ లోకంలోనికి యేసు ప్రభు కొరకు దూతగా పంపబడినటువంటి వాడు. ఆయన యోర్దాను నది ప్రాంతంలో అరణ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి ఆయన ప్రకటిస్తూ ప్రభు రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి అని ప్రకటిస్తున్న క్రమంలో అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చి పాపములు ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఆ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా 30 సంవత్సరాల వయసులో ఆయన కూడా యోర్దాను నదికి వచ్చి యోహాను చేత స్వయంగా తాను కూడా బాప్తిస్మం పొందాడు. యోహానుకు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత ఉంది. ఆయన ఈ లోకంలోనికి రావాల్సినటువంటి మెస్సే ఆయనకు ప్రత్యక్షత ఉంది. కనుక యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన నివారింపజూశాడు. ప్రభువా, నేనే నీ దగ్గర బాప్తిస్మం పొందవలసినటువంటి వాడను, నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలా ప్రభు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీతి యావత్తు నెరవేర్చట ఇలాగూ మనకు తగినది ఇప్పటికి కానేమో అని ప్రభు వారించి తను
యోహాను దగ్గర తను కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ప్రభు ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ప్రభువైన యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. అది కూడా యోహాను చూశాడు. స్వయంగా తానే బాప్తిస్మం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి రావటం చూశాడు. ఆయనను గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. నా వెనుక వచ్చున్నాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పటి వరకు ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులలో చాలామంది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించి ఆయన్ని హత్తుకున్నారు. ఈ విధంగా యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. తనే స్వయంగా బాప్తిస్మం ఇచ్చాడు. అన్నీ చూశాడు. అన్నీ చూసి కూడా ఆయన చెరసాలలో వేయబడినప్పుడు ప్రభువుని గురించి అనుమానపడ్డాడు, అభ్యంతరపడ్డాడు. చెరసాలలో ఉండి తనని ఇంకా వెంబడిస్తున్నటువంటి శిష్యులను ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పంపాడు. రాబోవాడో నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అని అడగడానికి ప్రభు దగ్గర పంపించాడు. ఆయన శిష్యులు వచ్చారు. వచ్చి ప్రభుని అడుగుతున్నారు. ప్రభుని వారు అడుగుతున్నటువంటి సమయంలో ప్రభు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గుడ్డి వారి కళ్ళు తెరుస్తున్నాడు, మూగవారికి మాటనిస్తున్నాడు, చెవిటి వాళ్ళు చెవులు తెరుస్తున్నాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేస్తున్నాడు, బీదలకు సువార్త ప్రకటిస్తున్నాడు. వారు వచ్చి ప్రభుని అడుగుతున్నారు, రాబోవాడో నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టాలనా అని మా గురువు గారు అయినటువంటి యోహాను మీ దగ్గర పంపించాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని తీసుకొని వెళ్ళి యోహానుకు చెప్పండి, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ప్రభు చెప్పి పంపించాడు. ఆ తర్వాత ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, మీరు అరణ్యంలోనికి వెళ్ళారు, ఏం చూడటానికి మీరు వెళ్ళారు? గాలి కదులుచున్న రెల్లును చూడటానికి వెళ్ళారా మీరు? లేకపోతే సన్నపు బట్టలు ధరించుకున్నటువంటి ఖరీదైనటువంటి బట్టలు ధరించుకున్న మనిషిని చూడటానికి వెళ్ళారా? అటువంటి వారు రాజగృహంలో ఉంటారు. అయితే ఎందుకు మీరు వెళ్ళారు? మీరు ఒక ప్రవక్తను చూడటానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు. అయితే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అని ప్రభు అక్కడ ప్రజలతో చెప్పాడు. హల్లెలూయా. అవును, నిజమే. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన కారణమేమనగా మొదటి నుంచి ఆది నుంచి యోహాను వరకు, బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దైవ సేవకుల్లోనూ ప్రతి ఒక్క ప్రవక్తలోనూ ఏదో ఒక బలహీనత ఉంది. వారి జీవితాల్లో ఏదో ఒక సమయంలో వారు బలహీనమైనటువంటి గడియలున్నాయి, సమయాలున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఎటువంటి బలహీనత లేదు. ఆయన ఈ లోకంలో జన్మించింది మొదలుకొని ఆయన సిలువ వేయబడేంత వరకు, సిలువలో తన ప్రాణం అప్పగించేంత వరకు ఆయనలో ఎటువంటి బలహీనత లేదు. ఏ సమయంలో కూడా ఆయన తండ్రి అయిన దేవుని విషయమై అభ్యంతరపడలేదు. ఆయన తన యొక్క ఏర్పాటు విషయమై ఆయన ఎప్పుడూ అభ్యంతరపడలేదు. ధైర్యంతో అన్ని సమయాలను ఎదుర్కొన్నాడు. సిలువ వేయబడే సమయంలో కూడా ఆయన ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొన్నాడు. ఆయనలో ఎటువంటి బలహీనత లేదు. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన స్వయంగా శరీరంలో దిగి వచ్చినటువంటి దేవుడు, మానవ శరీరంలో దిగి వచ్చినటువంటి దేవుడు. కనుక ఆయనను మనం హత్తుకోవాలి. ప్రవక్తలు, దేవుని సేవకులు వారి యొక్క పని ఎంతవరకు అనగా ప్రజలకు జీవముగల దేవుణ్ణి చూపించేంతవరకే వారి యొక్క పని. చూపించిన తర్వాత ప్రజలు జీవముగల దేవుణ్ణి హత్తుకోవాలి, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. నక్షత్రం యొక్క పని, ఒక ప్రవక్త, ఒక సేవకుడు నక్షత్రం లాంటి వాడు, జీవముగల దేవుని ప్రజలకు చూపించేటటువంటి వాడు. నక్షత్రం జ్ఞానులను ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు నక్షత్రం వాళ్ళని నడిపించలేదు. వారు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును కనుగొన్నారో అప్పటి నుంచి వాక్యంలో రాయబడింది, వారు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున వెళ్ళిరి అనుంది. మళ్ళీ నక్షత్రం వారిని వెనక్కి నడిపించాల్సిన అవసరం లేదు. దేవుని చేత వారు బోధింపబడే అనుభవంలోనికి వారు వచ్చారు. హల్లెలూయా. అదే రీతిగా జీవముగల దేవుణ్ణి సేవకులు నీకు పరిచయం చేసినప్పుడు
జీవముగల దేవుణ్ణి నీవు హత్తుకోవాలి. హత్తుకొని ఆయనతో నువ్వు ఐక్యమై నడిచినట్లయితే నీ జీవితంలో ఎటువంటి బలహీనత రాదు. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు కూడా తన జీవితకాలం అంతా ఒక బలహీనతతో బాధపడ్డాడు. తీసివేయమని ప్రభువును ముమ్మారు నేను వేడుకున్నాను, కానీ ప్రభు నా కృప నీకు చాలును అని ఆయనకు దర్శనం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. మరి ప్రవక్తలు అందరూ బలహీనలే, కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే ప్రవక్త కంటే గొప్పవాడు, ఎటువంటి దైవ సేవకుని కంటే కూడా గొప్పవాడు. కనుక ప్రభువును మనం హత్తుకొని ఆయనలో మనం నడుచుకోవాలి. రెండవ విషయము ప్రభువు యేసుక్రీస్తు చెప్పింది ఏమనగా ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భంలో మన ప్రభువు యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఏ దేవాలయం కంటే కూడా ఆయన గొప్పవాడు. ప్రజలు ఈ లోకంలో దేవాలయంకి ఎక్కువ విలువ ఇస్తారు, దేవునికి విలువ ఎక్కువ ఇవ్వరు. దేవాలయంకి ఎక్కువ విలువ ఇస్తారు. దేవాలయంకి వచ్చినప్పుడే పరిశుద్ధంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. బయటికి పోయినప్పుడు వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ ఉంటారు. దేవుడు ఒక్క దేవాలయంలోనే ఉంటాడా? బయట ఉండడా? నువ్వు దేవాలయంకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉంటానికి ప్రయత్నిస్తూ బయటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా నువ్వు జీవించకపోతే నువ్వు దేవాలయంకే ఎక్కువ విలువ ఇచ్చినవాడు అవుతావు, దేవునికి విలువ ఇచ్చినవాడు కావు. చాలామంది మరి మిషన్లకు సంబంధించిన వారు కానీ నానా డినామినేషన్లకు సంబంధించినటువంటి సంఘాలకు చెందిన వారు కానీ వారి డినామినేషన్లకు వారి యొక్క దేవాలయములకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తుంటారు, కానీ దేవునికి ఏమాత్రము ప్రాముఖ్యతనివ్వరు. వారి సంఘ కట్టుబాట్లు, వారి యొక్క డినామినేషన్ కట్టుబాట్లు వాటికే ప్రాముఖ్యతనిస్తుంటారు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒకసారి పంట చేల్లో పడి వెళ్తుండగా శిష్యులు ఆకలిగొని వారు వెనులు త్రుంచుకొని మరి తింటూ ఉంటే చేన్లో ఆయన వెంబడిస్తున్నటువంటి పరిసలు శాస్త్రులు అంటున్నారు, నీ శిష్యులు చేస్తున్న చూస్తున్నావా నువ్వు? వారు విశ్రాంతి దినమున చేయకూడదని చేస్తున్నారు, వెన్నులు త్రుంచి తింటున్నారు అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, దావీదు విషయం మీరు ఎన్నడూ చదవలేదా? తాను తనతో ఉన్నవారు ఆకలి కొన్నప్పుడు దేవాలయంలోకి వెళ్ళి యాజకులే తప్ప తాను కానీ తనతో కూడా ఉన్నవారు కానీ తినకూడనటువంటి సముఖపు రొట్టెలు తీసుకొని తిన్నాడు. దావీదు విషయం మీరు ఎప్పుడు ఇది చదవలేదా మీరు? అంతేకాకుండా దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమును కూడా పనిచేస్తూ వారు నిర్దోషులై ఉన్నారన్న సంగతి మీరు ఎరగరా అని ప్రభు అన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు వీటిని ఒప్పుకోగా మీరు దేవాలయం యొక్క కట్టుబాట్లతోటి మనుషులెందుకు ఈ విధంగా మీరు వేధిస్తారు అని ప్రభు చెప్పిన మాటలకు అర్థం వస్తుంది. అంతేకాకుండా ప్రభు విశ్రాంతి దినమున ఇదే అధ్యాయంలో ఒక ఊచ చేయగలవాణ్ణి స్వస్థపరిచినందుకు అతని తప్పు మోపాలని వారు చూశారు. ఇవన్నీ దేవాలయపు కట్టుబాట్లు. అయితే వారు నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. దేవుడు కనికరముని కోరేవాడు కానీ బలిని కోరేవాడు కాదు. కనుక దేవాలయపు కట్టుబాట్లతోటి ప్రజలు దేవుణ్ణి హత్తుకోకుండా చేస్తున్నారు ఈ రోజున. అందుకనే ఈ రోజున చాలా మరి పెద్ద పెద్ద డినామినేషనల్ సంఘాలన్నిటి కూడా ఒక పేరు వచ్చేసింది, ఆచారపరమైన సంఘాలని, డినామినేషనల్ చర్చెస్ అని పేరు వచ్చేసింది. కారణం ఏంటంటే వారు దేవాలయంకు మిషన్లకు ఎక్కువ విలువనిస్తున్నారు కానీ